నమస్తే అమ్మా, బాగున్నారా? ఇల్లు చూడొచ్చు ఒకసారి? చూడండి 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 బాబు గారు చూసినారు. అసలు ఉండడానికి లేదు, పాములు జాడీలు అవి ఉన్నాయమ్మా. దేవుడు తీసుకుపోయినా బాగున్నామ్మా. దేవుడు తీసుకుపోలేదు నన్ను. అమ్మా ఎవరు లేరమ్మా మీకు? ఎవరు లేరు. పిల్లలు ఎవరు లేరా? పుట్టలేదా? పుట్టి చచ్చిపోయినారమ్మా. ఇంత చూడండి. ఎలా చనిపోయారు? హాస్పిటల్ కాడే. ఎంత వయసు అప్పుడు చనిపోయారు? ఇంత పెద్దోళ్ళు అయ్యారు. ఎంతమంది పిల్లలు పుట్టారు? 8 మంది పిల్లలు పుట్టారమ్మా. 8 మందా? 4 ఆడవాళ్ళు 4 మగవాళ్ళు. కానీ 8 మంది బతకలేదు. బతకలేదమ్మా. అతను కూడా చచ్చిపోయినారు. మా యజమాని సాయమని ఇంత ముద్ద పెడతారమ్మా. పులుసు ఇంత పక్కన స్కూల్ ఉంది, వాళ్ళు భోజనం పెడుతున్నారు. పెడుతున్నారమ్మా మధ్యాహ్నం అట్లా. లోపల ఏటి కవర్లు అవన్నీ వరుసగా కట్టించారు? ఏం కవర్లు అవి? ఓనకాకు కూర్చిపోతున్నదండి. కూర్చిపోతే అవి ముసలి అమ్మాయిలాగా ఉంటుందని మరి కూర్చుట్టాడ కట్టినారండి. నీళ్ళు అందులో పడతాయా? అందుక పెట్టారా? నీళ్ళే ఉన్నాయి అందులోను? నీళ్ళే ఉన్నాయండి బాబు. జెరెలు పొడ్లు పుట్లు. ఎలా ఉంటున్నావు మరి అన్నిటి మధ్య? మంచం కాడ ఉంటున్నానండి. కూగుడోని పాములు జెర్రులు అన్ని వస్తున్నాయి కదా, నిన్ను కుడుతున్నాయా? కుట్టలేదండి బాబు. దేవుడు నాకు చెలవ ఇయ్యలేదు అమ్మా మీకు. సరేనమ్మా, అయితే నువ్వు వంట అది చేసుకోవట్లేదు, స్కూల్ నుంచి వచ్చేస్తుంది నీకు, అంతేనా? రైస్ వాళ్ళు ఎవరైనా ఇస్తున్నారా? ఇస్తున్నారండి. ఇన్ని బియ్యం ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు అన్నారు? స్కూల్ నుంచి కూలి. ఓకే, ఇగో రైసు తీసుకో నీకే. మామా మీరు నూనె పప్పు అవన్నీ ఇస్తే ఉంచుకుంటారా? ఉంచుకుంటానండి. సరే అయితే. అన్నీ ఉన్నాయి లేవు ఒకసారి చెక్ చేసుకుంటాను. అన్నీ ఉన్నాయి. ఇందులో నీకు ఏమైనా అవసరమైనవి అయితే ఉంచుకో, లేకపోతే నీకు ఎవరైనా ఏదైనా సాయం చేస్తున్నారు కదా వాళ్ళకు కొంచెం ఇవ్వలే తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు నీకు తెస్తున్నారు కాబట్టి. నూకలమ్మ అమ్మకి చీర పెడుతున్నాను. చీర లంగా జాకెట్ అమ్మా, ఇది చీర కట్టుకోండి పండక్కి. 2 చేతులు అవ్వలేదని ఇలా గ్రేట్. ఫంక్షన్ వస్తుందా నీకు? పెన్షన్ వస్తున్నది బాబు. ఎక్కడ దాస్తావు? ఏ డబ్బాలో దాస్తావు? ఏ డబ్బాలో దాచనండి. అలాగే అన్ని కొనుక్కుంటానండి. కొనుక్కొని భుజిస్తాను. ఏం కొనుక్కుంటావు 4000తో? 4000తో నూనె ఒకటి, కారం ఒకటి, ఉల్లిపాయ ఒకటి, బియ్యం ఒకటి. మరి 5 కేజీలు బియ్యం చాలా అండి. మరి చల్దిపోతే ఇన్ని బియ్యం పెట్టుకున్నాయి. పోనీ సరే అవన్నీ కొనుక్కుంటావు సరే, మరి ఈ పక్క వాళ్ళు అన్నం ఇస్తున్నారు కదా? అన్నమైనా ఇంకా ఒక పూట పెడతారండి. 2వ పూట నువ్వు వంట చేసుకుంటున్నావు? 2వ పూట మరి నేను పెట్టుకున్నానండి. అంత తప్పలేదు. సరే, తర్వాత ఇంకోటి ఏదో అడగాలనుకున్నాను. సరే, ఎవరినైనా వచ్చి కొంచెం అది శుభ్రం చేసామని చెప్పమ్మా. చెప్తానండి. ఎవరినైనా వచ్చి కొంచెం శుభ్రం చేయమని. అసలు బాగాలేదు. శుభ్రంగా డబ్బులు ఇచ్చి శుభ్రం చెయ్యరండి. డబ్బులు ఇచ్చింది పెంటలాగో అదిలో గట్టిగా అడగలేవు, నువ్వు చేయలేవు, చేయించుకోలేవు పాప. ఇక ఖర్చులకి ఉంచుకో. ఫంక్షన్ వస్తుంది, కొంచెం అది ఇల్లు ఏదైనా శుభ్రం చేసుకొని ఉంచుకోమ్మా. ఎవరైనా పిలిపించి కొంచెం డబ్బులు ఇచ్చి క్లీన్ చేయించుకో ఇల్లు, సరేనా? ఇవైతే లోపల పెట్టేస్తాను, మీరు వంట చేసుకుంటున్నారు కాబట్టి తినండి. తినండి. సరే అయితే వెళ్ళొస్తానమ్మా. మంచిగా. నమస్కారం.